హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణు టైలర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే 1 ఇయర్ బేబీ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి, అంటే చిన్న ఫ్లీట్స్ కింద ఫ్లీట్స్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా నేర్చుకుందాం. నేర్చుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎడ్జెస్ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఎడ్జెస్ అయితే ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఇదిగో ఇలా తీసేసుకున్న తర్వాత మనము ఓపెన్స్ అనేటివి మన వైపు ఉండాలి. ఖర్చు భాగాలు కూడా మన వైపు ఉండాలి. ఇంకో ఫోల్డింగ్ క్లోజ్ అనేది మన వైపే ఉండాలి. పూర్తిగా క్లోజ్ అనేది మనకు ఆపోజిట్ వైపు ఉంటే కనుక మనకు బ్లౌజ్ అనేది చిన్న పాపకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇందులోనే వస్తుంది. మనకు డబుల్ ఫోల్డ్ వేసినాం కాబట్టి ఇందులోనే వస్తూ ఉంటుంది. చూడండి, పాపది బాడీ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. చెస్ట్ వచ్చేసి 24 ఇంచెస్, వెస్ట్ వచ్చేసి 22 ఇంచెస్, అంటే నడుము వచ్చేసి 22 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 24. అదే హిప్ కూడా 24 ఉందండి. సేమ్ 24 ఏమో హిప్ ఉన్నది. టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చి 11 ఉన్నది. మనం ఇప్పుడు బ్లౌజ్ లెంత్ తీసుకుందాం. బ్లౌజ్ లెంత్ తీసుకునే ముందు ఇక్కడ నుండి ఇక్కడికి 9 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచెస్ అయితే కుర్చీలకండి, కింద చిన్న ఫ్లీట్స్ పెడతాం కదా కుర్చీలు, ఆ కుర్చీల కోసం అని 2 ఇంచెస్ మైనస్ చేసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి అయితే మనకు 9 వరకు ఉంటుందండి. 9 వరకు ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ కుట్టు కోసం అని ఒక 1/2 ఇంచ్ ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కోసమని ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అయితే ఇలా వేసుకుంటే సరిపోయిద్దండి. చూడండి, తర్వాత నెక్స్ట్ పాపకి షోల్డర్ ఎంత తీసుకోవాలంటే 4/3 ఇంచులు, అంటే 3/3 ఇంచులు తీసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగో 3/3 ఇంచులు అంటే పావు తక్కువ 4. ఇదిగో ఇలా ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నాక 1.5 ఇంచ్ అయితే నెక్ తీసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగో 1.5 ఇంచ్ దగ్గర. మిగతా అయితే షోల్డర్ వచ్చి ఎంత ఉన్నదంటే 2/3 ఇంచులు. ఇదిగో 2/3 ఇంచులు. ఇదేమో 1.5 ఇంచు. 1.5 ఇంచ్ అయితే ఇది ఉందండి మనకు. నెక్స్ట్ ఈ షోల్డర్ అయితే ఎంత తీసుకున్నామో అంతే చంకదింపు అయితే తీసుకుంటే 3.5, అంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోయిద్ది. అక్కడ నుండి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుండి ఇక్కడికి చెస్ట్ ఎంత ఉన్నదండి 24లో 4 పార్ట్స్ చేస్తే ఎంత వస్తుందంటే 4వ భాగం 6 ఇంచులు. 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోయిద్ది. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకొని మనం నడుము కొలత అయితే తీసుకోవచ్చండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత 22 ఉంది. 22లో 4వ భాగం ఎంత 5.5 వస్తుంది. చూడండి, ఇదిగో ఇలా ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోయిద్ది. మళ్ళీ హిప్ అంటే కింద హిప్ దగ్గర వచ్చేసరికి 24 ఉందండి. చిన్న పాప కదా, కొంచెం ఒక 1 ఇంచ్ తేడా ఉంటుంది అంతే నడుముకున్న చెస్టుకు. అక్కడ నుండి ఇక్కడి వరకు మళ్ళీ ఇలా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటే మనకు మెజర్మెంట్ అనేది క్లియర్గా వస్తుంది. షేప్ అనేది ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఒక 2 ఇంచెస్ కోసమని ఇలా డ్రా చేసుకుంటే ఇదిగో ఇలా సరిపోయిద్ది. తర్వాత మనము ఇదిగో ఇది ఆల్రెడీ మనం చంకదింపు కోసం వేసుకున్నాం కదా అండి, అది అన్నట్టు. తర్వాత ఈ పాపకు మనము చంక రౌండ్ కోసమని ఒక 3/4 ఇంచు తీసుకుంటే సరిపోయిద్దండి. 3/4 ఇంచు తీసుకున్నాక ఇక్కడ ఒక 1 ఇంచు, మళ్ళీ ఈ కార్నర్ నుండి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు తీసుకొని ఈ 3 లైన్స్ని ఇలా కలిపినట్టయితే తనకి చంక రౌండ్ అనేది క్లియర్గా వస్తుంది. ఇదిగో ఇలా చూడండి, ఇలా వస్తుంది. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోయిద్దండి. బ్యాక్ నెక్ వచ్చి 3.5 తీసుకుంటే సరిపోయిద్ది, చిన్న పాప కాబట్టి. ఇదిగో ఇలా
ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుంటే ఈజీగా ఇందులో ఫ్రంట్ నెక్ వచ్చి కొంచెం స్క్వేర్ టైప్లో ఇలా తీస్తే సరిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3/4 ఇంచు పైనకి ఇలా వేసుకొని ఇదిగో ఇలా 3/4 ఇంచు దగ్గర ఈ కార్నర్ నుండి ఇక్కడికి ఒక 3/4 ఇంచు పైకి వేసుకొని అక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటే ఇలా ఒక నెక్ షేప్ అయితే వస్తుంది. మళ్ళీ ఇది రౌండ్ నెక్ అయితే బ్యాక్ అయితే రౌండ్ నెక్ కదండి, ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1/4 ఇంచు తేడాతోటి ఇలా రౌండ్ షేప్ తీసుకుంటే మనకు బ్యాక్ రౌండ్ నెక్, ఫ్రంట్ ఏమో స్క్వేర్ నెక్ లాగా వస్తూ ఉంటుంది. తర్వాత మిడిల్గా డాట్ వేసుకోవాలి కదండి. డాట్ కోసం అయితే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ దగ్గరికి ఇలా టేప్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్కి ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ నుండి ఇక్కడికి ఇలా చూడండి, ఇక్కడ ఒక 3.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా వేసుకొని ఇక్కడికి వేసుకుంటే సరిపోయిద్దండి. మిడిల్ డాట్ వేసుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక వీల్ మార్కర్ తోటి అయితే ఇక్కడ మార్కింగ్ వేసుకుంటే కనుక మనకు బ్యాక్, ఇది బ్యాక్ కదండి, ఇక్కడ కూడా మార్కింగ్ పడిపోయిద్ది అన్నట్టు. చూడండి నేను ఎలా మార్కింగ్ వేస్తాను క్లియర్గా. ఇదిగో ఇలా పట్టేసుకోవాలి, ఇలా పట్టేసుకొని ఇలా నెక్స్ట్ ఫ్రంట్ ఆల్రెడీ మార్కింగ్ వచ్చింది, ఇలా వేసుకుంటే నీట్గా సరిపోయింది. మళ్ళీ ఖర్చు సైడ్ స్టిచ్చెస్కి ఇలా వేసుకున్నట్టయితే మనకు 4 వైపులా ఇదిగో చూడండి ఇటువైపున కూడా పడింది, ఇదిగో ఇటువైపున కూడా పడింది. ఇలా మార్కింగ్ అయితే కరెక్ట్గా పడిపోయిద్దండి. అప్పుడు మనకు స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు అటు ఇటు కాకుండా నీట్గా వస్తాయి. చూడండి నెక్స్ట్ కట్ చేసుకుందాం. ఈమెకు చెస్ట్ వచ్చి టోటల్గా 24 ఉందండి. చూడండి మధ్యలో ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకుందాం. చెస్ట్ వచ్చి 24, ఇది నడుము వచ్చి 22 ఉన్నది ఇక్కడ. ఇది వచ్చి హిప్ వచ్చి 24 ఉందండి. చూడండి క్లియర్గా ఇక్కడైతే 2 ఇంచెస్ అయితే ఖర్చు అండి. ఇదైతే 3/4 ఇంచు తీసుకున్నాను. 3.5 ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో 2.5 2 ఇంచులు అయితే షోల్డర్ తీసుకున్నాను. 1.5 అయితే నెక్ తీసుకున్నాను. ఇదైతే ఆమ్ డౌన్ అయితే 3.5 తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాను. ఇది మిడిల్లో మనం డాట్ కోసమని మళ్ళీ వీల్ మార్కర్ తోటి ఇలా వేసుకుంటే చూడండి ఇటువైపున కూడా పడింది. ఇదిగో ఇది బ్యాక్, ఇది బ్యాక్ నెక్. ఇక్కడ ఒక ఇది ఫ్రంట్కు కొంచెం చంక దింపు అయితే చంక లోతు అయితే తీసుకుందాము. కొంచెం ఒక 1/4 ఇంచు తీసుకుంటే సరిపోయిద్దండి, చిన్న పాప కాబట్టి. చూడండి ఇక్కడ నుండి ఇక్కడి వరకే తీస్తున్నాను, క్లియర్గా చూడండి వీడియోలో అయితే. ఇదిగో ఇలా ఈ కొంచెమే 1/4 ఇంచు ఇలా తీసాను. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకొని నెక్ ఇలా ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. నెక్స్ట్ హ్యాండ్స్. హ్యాండ్స్ అయితే పాపకైతే 5 హ్యాండ్స్ ఉన్నాయండి. చూడండి 5 హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనము
పావు ఇంచ్ అయితే ఖర్చు కోసం ఇలా తీసేసుకొని కటింగ్ చేసుకోవాలి. తర్వాత పాపకు వచ్చి టోటల్గా పఫ్ తోటి 3.5 ఇంచెస్ తీసుకుంటే మనకు 2 ఇంచెసే రావాలండి. హ్యాండ్స్ అయితే చూడండి ఇది ఖర్చు పోతుంది. ఇక్కడికి ఇంత 3 ఇంచెస్ వచ్చింది కదా, పఫ్ లేవడం కోసం అని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అక్కడ నుండి ఇక్కడి వరకు ఒక 3.5 ఇంచ్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్. ఇది ఎందుకు వేసుకున్నానంటే ఇది పఫ్ అండి. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా పఫ్ ఇక్కడి వరకు స్ట్రైట్గా తీసుకోవాలి. ఇదిగో ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంత ఒక 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా వేసుకున్నట్టయితే మనము ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2 ఇంచ్ 1.5 ఇంచ్ దగ్గరికి చంకదింపు వేసుకొని ఈ మార్కింగ్ను ఇలా కలిపేసుకొని ఇలా పోతే సరిపోయిద్దండి. ఇది పఫ్ అంటే పఫ్ ఇలా పెట్టడం వల్ల ఇలా స్ట్రైట్గా పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఏంటంటే పఫ్ అనేది మనం ఇట్లా కుర్చీలు పెడతాం కదండి, ఈ కుర్చీలు పెట్టేటప్పుడు మనకు పఫ్ అనేది ఇలా నీట్గా లెగుస్తూ ఉంటుంది. ఇదిగో ఇలా పెట్టినప్పుడు ఇలా నీట్గా లెగుస్తూ ఉంటుంది. చూడండి నేను ఫిట్టింగ్ వీడియో కూడా మీకు ఇందులో పెట్టేస్తాను. ఇది ఇక్కడ ఒక కచ్చకాయ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇక్కడికి ఒక కచ్చకాయ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఇక్కడ ఫ్లీట్స్ ఎక్కడి వరకు వేసుకోవాలనేది మనం మార్కింగ్ వేసుకున్నాం కదండి, అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటి ఇదిగో ఇలా పెట్టేసుకున్నట్టయితే మనకు చిన్న పాపది పఫ్ అయితే హ్యాండ్ అయితే నీట్గా వస్తుందండి. మనం మీను ఇప్పుడు కట్ చేసుకుందాం. మనము ఫ్లీట్స్ కోసం అయితే మనము ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి కదండి. చూడండి 2 ఇంచెస్ ఇది డబల్ ఫోల్డ్ అయితే ఇదిగో చూడండి 4 ఫోల్డ్స్ వేసాను. చూడండి 2 ఇంచెస్ అయితే మనము ఫ్లీట్స్ తీసుకోవాలనుకున్నాం కదండి. ఈ ఖర్చు కోసం అని 1/2 ఇంచు, ఇదిగో ఖర్చు కోసం 1/2 ఇంచు, మళ్ళీ ఇక్కడ ఖర్చు కోసం అని 1/2 ఇంచు, అంటే మొత్తం టోటల్గా 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగో ఇలా ఇక్కడ వరకు తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇదిగో ఇలా మళ్ళీ ఇది ఫ్రంట్కి వస్తుందండి ఫ్లీట్స్కు, ఇది బ్యాక్. ఇది మొత్తం ఎంత తీసుకున్నానంటే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇదిగో చూడండి 3 ఇంచెస్ అని మార్కింగ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ సేమ్ యాజ్ డీజ్గా ఇలా తీసుకొని మనం కింద కుర్చీలకైతే ఇలా పెట్టుకొని కుర్చీలకైతే ఇలా యాడ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి మీకు వీడియో అయితే చూపిస్తాను. ఇదిగో సారీ ఫ్రెండ్స్ ఇలా వేసుకొని ఇదిగో ఇది మీన్స్ అండి. నెక్స్ట్ హ్యాండ్స్. ఇది వేళ నెక్స్ట్ ఫ్లీట్స్ కోసం అని ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి. ఇదండి 1 ఇయర్ బేబీ బ్లౌజ్ కటింగ్ అయితే. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయడం వల్ల బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడతాయండి. ఒక లైక్ చేయండి. మనకి ఇలాంటి మంచి మంచి వీడియోలు రావాలంటే మన ఛానల్లో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.